నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. బాబు ఇంకా పవన్ కళ్యాణ్ అయితే సభలలో అంటే ప్రచారం అయితే మంచిగా విస్తృతంగా అయితే చేస్తున్నారు. అయితే ఇదే టైంలో ఏంటంటే చిరంజీవి ఇంకా రాజమౌళి పేరుని అయితే ప్రస్తావించడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రచారం చాలా మంచిగా చేస్తున్నారు. అయితే ఈ టైంలో చిరంజీవి గారి పేరు ఇంకా రాజమౌళి గారి పేరు అయితే తీసుకొచ్చారు. అసలు ఎందుకు వాళ్ళిద్దరి పేరు తీసుకొచ్చారు? ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ప్రచారం విస్తృతంగా చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా భారీ ఎత్తున వస్తూ ఉన్నారు. సభలు కూడా సక్సెస్ అవుతున్నాయి. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రసంగం కానీ లేదా పవన్ కళ్యాణ్ ప్రసంగం కానీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నారు, భారతదేశాన్ని ముందుకు నడిపేటువంటి ఒకే ఒక నాయకుడు నరేంద్ర మోడీ అని చెప్తూ 2047 కల్లా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నెంబర్ 1 చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి మనందరూ సహకారం అందించాలి. అందుకే మేమిద్దరం కలిసాము. పవన్ కళ్యాణ్కి సినిమాల్లో సంపాదించుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. కోట్ల రూపాయలు ఆదాయాన్ని కూడా వదిలిపెట్టి ఇప్పుడు ఎన్నికల్లో ప్రచారంలోకి వచ్చారు. అంటే మీరు అర్థం చేసుకోండి, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా వదులుకొని ఈ ప్రచారానికి వస్తున్నారు. మీకోసం వస్తున్నారు, మీరు అర్థం చేసుకోండి. కూటమికి ఓటేయండి అని చెప్పి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలకు పైగా రాజకీయాలు చేసినటువంటి ధురంధరుడు. ఆయన మీద క్లైమర్ మంచి ప్రయోగించారు అలిపిరిలో. అప్పుడు ఆయన భయపడకుండా లేచి పోదం పండి ఎవరు ఏం చేస్తారు అని చెప్పి రాష్ట్ర ప్రయోజనాల కోసం ధైర్యంగా ముందుకు నడిచినటువంటి ధురంధరుడు ఆయన. కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞుడిని మనం ఉపయోగించుకోవాలి. చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుంది. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసాం, సక్సెస్ అయ్యింది. కాబట్టి మీరు ఓట్లు వేయండి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి అని చెప్పి ఆయన చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి ఎలా ఉంటుంది అనేది ప్రజలకు వివరిస్తూ ఆయన ఒక అహంకారి, ఒక ఈగోయిస్టు, ఆయన ఒక సైకోలాగా వ్యవహరిస్తుంటారు అని చెప్పి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరిని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉదాహరణ చెప్పారు. ఏం చెప్పారంటే, సినిమా టికెట్లకు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు సినిమా హీరోలు అందరూ కూడా, టాలీవుడ్లో ఉండేటువంటి అగ్ర హీరోలు అందరూ కూడా చిరంజీవితో సహా అందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు మాట్లాడటానికి. ఆ సందర్భంగా చిరంజీవి నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా పెట్టకుండా ఉన్నటువంటి అహంకారి జగన్మోహన్ రెడ్డి అనేది చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. అప్పుడు జరిగినటువంటి సంఘటన. అప్పుడు ఏం చేశారు, సినిమా టికెట్లు ఆన్లైన్ చేశారు. అలాగే ఇష్టానుసారం పెంచుకోకుండా ప్రీమియం షోలు లేదంటే బెనిఫిట్ షోలు వేసి ఇష్టానుసారంగా పెంచుకోకుండా ప్లస్ రోజుకు 4 షోలు మాత్రమే వేయాలి, ఇలాంటి కండిషన్స్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ సందర్భంగా టాలీవుడ్ హీరోలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినటువంటి వాళ్ళు ప్రభాస్ ఉన్నారు, మహేష్ ఉన్నారు, చిరంజీవి ఉన్నారు, నాగార్జున ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ యొక్క కార్లు క్యాంప్ ఆఫీస్ బయటనే పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కూర్చొని నమస్కారం పెడితే చిరంజీవి ప్రతి నమస్కారం పెట్టలేదు అనేది అప్పుడు బాగా హైలైట్ అయినటువంటి న్యూస్. దాన్ని పవన్ కళ్యాణ్ కూడా అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి అహంకారి, నమస్కారానికి ప్రతి నమస్కారం కూడా పెట్టలేదు. తెలుగు ఇండస్ట్రీకి చిరంజీవి ఒక పెద్ద, అలాంటి చిరంజీవిని అవమానపరిచి పంపించాడు అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తూ ఉన్నారు. సో అది గుర్తు చేస్తూ రాజమౌళి కూడా వెళ్ళారు ఆ రోజున. రాజమౌళి లాంటి ఒక బాలీవుడ్ స్థాయికి ఎదిగినటువంటి, అంతర్జాతీయ స్థాయికి హాలీవుడ్ స్థాయికి ఎదిగినటువంటి ఒక డైరెక్టరు రాజమౌళి. అలాగే తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా ఉన్నటువంటి చిరంజీవి వీళ్ళనే గౌరవించలేదని అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత అహంకారి అనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రజలకు తెలియజేస్తూ, ఇలాంటి సీఎం మనకు అవసరం లేదు, ఇలాంటి సీఎం ఉంటే కనుక రాష్ట్రం మరో శ్రీలంక లాగా, మరో బీహార్ లాగా, మరో ఆఫ్ఘనిస్తాన్ లాగా అయిపోతుంది, తాలిబాన్ లాగా వ్యవహరిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కానీ లీడర్లు కానీ. సో వీళ్ళు విధ్వంసం సృష్టించారు గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో. ఈ విధ్వంసం కొనసాగితే కనుక అసలు ఏమీ మిగలదు, ఇప్పటికైనా మీరు ఆలోచించండి అని చెప్పి రాజమౌళి చిరంజీవి పేరుని తీసి మాట్లాడటం జరిగింది.
ఉదాహరణ చెప్పడం జరిగింది. సాధారణంగా మనం ఎన్నికల ప్రచారం అనగానే ప్రతిసారి కూడా ఏ ఎన్నికలు వచ్చినా, ఇప్పుడు 2019 ఎలక్షన్స్ వచ్చినా, 2014లో వచ్చినా, అంతకుముందు 2009లో వచ్చిన ఏ ఎలక్షన్స్ తీసుకున్నా కానీ ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి, అంటే 83 ఎలక్షన్ ఫస్ట్ జరిగింది రామారావు వచ్చిన తర్వాత, అప్పటి నుంచి మనం చూసుకుంటే కనుక ప్రతి ఎలక్షన్లో కూడా సినిమా వాళ్ళు లేకుండా ఎలక్షన్ ప్రచారం జరిగేది కాదు. అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ నుంచి సినిమా వాళ్ళు వచ్చి ప్రచారం చేసేవాళ్ళు, హీరోలు కానీ హీరోయిన్లు కానీ, లేదా ఔత్సాహికంగా ఉండేటువంటి సినిమా నటులు కానీ వీళ్ళు వచ్చి ప్రచారం చేసేవాళ్ళు, కొన్ని చోట్ల పోటీ చేసేవాళ్ళు. ఖచ్చితంగా సినిమా వాళ్ళు పోటీ చేసేవాళ్ళు, ప్రతి ఎన్నికల్లో కూడా సినిమా వాళ్ళు పోటీ చేసేటువంటి వాళ్ళు కనీసం ఒక 5-6 ఉండేవాళ్ళు. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు కానీ, లేదా తెలంగాణ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ లేదా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రాధాన్యం కానీ, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రాముఖ్యత కానీ ఎక్కడ కూడా కనిపించట్లేదు. అభ్యర్థులుగా కూడా ఎవరు లేరు. ప్లస్ ప్రచారంలో కూడా ఇంతకుముందు స్టార్ క్యాంపెయినర్ లిస్టులో కనీసం కొంతమందిని జోడించేవాళ్ళు. నేను 2009లో అయితే మెగా హీరోలు అందరూ కూడా ప్రజారాజ్యం తరఫు నుంచి ఒక రైల్లో వెళ్ళి ప్రచారం చేశారు 2009లో. అదే తరహాలో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా ప్రచారం చేశారు 2009 ఎన్నికల్లో. తర్వాత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే హీరోలు కూడా కొంతమంది ప్రచారం చేశారు. 2014లో కూడా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినట్టు కొంతమంది హీరోలు, రాజశేఖరు, జీవిత లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కనిపించేవాళ్ళు, మోహన్ బాబు లాంటి వాళ్ళు ప్రచారం చేశారు. కానీ ఈ ఎన్నికల్లో పోటీలో లేకపోగా అసలు స్టార్ క్యాంపెయిన్లో ప్రచారంలో కూడా ఎవరు లేరు. విచిత్రంగా ప్రచారం కూడా లేరు. ఈసారికి ఎక్కడెక్కడ కనిపించట్లేదు ప్రచారంలో. ఏ పార్టీ కూడా వాళ్ళని తీసుకొచ్చి ప్రచారం చేయించడానికి ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇంతకుముందు ఏంటంటే ఏదో వాళ్ళకి ఏదో ప్యాకేజీలు ఇచ్చి తీసుకొచ్చి ప్రచారం చేపిస్తున్నారు అనేది కొంత పేరుంది. ఎందుకంటే క్రౌడ్ పూలింగ్ కోసం, సినిమా గ్లామర్ ఉంటే క్రౌడ్ పూలింగ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఈసారి అలాంటిది ఏమీ లేదు. సో కానీ ఇప్పుడు ప్రచారంలో మాత్రం వాళ్ళ పేర్లు వినపడుతున్నాయి. ఫిజికల్గా వాళ్ళు కనిపించకపోయినప్పటికీ కూడా ప్రచారంలో మాత్రం వినిపిస్తున్నాయి. ఎవరు ప్రచారంలో వినిపిస్తున్నాయి? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ క్యాంపెయిన్లో వినిపిస్తున్నాయి. చిరంజీవి, రాజమౌళి ఇలాంటి వాళ్ళ పేర్లని చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అనేక సందర్భాల్లో ఆయన స్పీచ్లో కూడా మనం గమనిస్తే కనుక ఆయన జూనియర్ ఎన్టీఆర్ పేరు తీస్తున్నారు, అలాగే అల్లు అర్జున్ పేరు తీసుకొస్తున్నారు, రామ్ చరణ్ పేరు తీసుకొస్తున్నారు, ప్రభాస్ పేరు తీసుకొస్తున్నారు, మహేష్ బాబు పేరు తీసుకొస్తున్నారు. వీళ్ళందరి పేర్లు తీసుకొస్తున్నారు ఆయన. వీళ్ళందరి పేర్లు తీసుకొచ్చి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రస్తావిస్తూ వాళ్ళ ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. అయినప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళందరూ పేర్లు పైకి తీసుకొచ్చి వాళ్ళందరి పేర్లు ప్రస్తావించి వాళ్ళ యొక్క ఫ్యాన్స్ని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మనస్తత్వాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ చిరంజీవి అలాగే రాజమౌళి పేర్లని ప్రస్తావించారు. ఎందుకంటే వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి కొంత డైరెక్టర్లలో ఇప్పుడు రాజమౌళి పేరు తెలియనటువంటి వాళ్ళు ఉండరు. సో ఆయనకు అంత పేరు ఉంది, హాలీవుడ్ స్థాయికి ఎదిగారు. అలాగే చిరంజీవి సినిమాకి పెద్దగా కనిపిస్తున్నారు. అంటే వీళ్ళిద్దరి విషయంలోనే జగన్మోహన్ రెడ్డి ఇలా వ్యవహరించాడంటే మిగతా వాళ్ళ విషయాల్లో ఇంకా ఎలా ఉన్నారు? తెలుగు సినిమా ఇండస్ట్రీకి కంప్లీట్గా దూరంగా ఉన్నాడు ఆయన. తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం ఆయన ఏమీ ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఇది చెప్తూ ఆయన యొక్క మనస్తత్వాన్ని, ఎదుటి వాళ్ళని గౌరవించడం కూడా అతనికి నచ్చదు, అహంకారి, అతను ఒక డిక్టేటర్ అని చెప్పేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తూ ఈ సినిమా వాళ్ళ పేర్లను ఉటంకించారు. సో కాబట్టి ఈ ఎన్నికల్లో సినిమా వాళ్ళు డైరెక్ట్గా లేకపోయినప్పటికీ వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తూ సో దాని ద్వారా కొంత పబ్లిక్ని, అక్కడికి వచ్చే పబ్లిక్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం మాత్రం చేస్తున్నట్టు మనకి ఈ ఎన్నికల్లో కనిపిస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.